హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమ్మారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. యూజ్ అయితే కనుక కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి. ఆల్రెడీ మన ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి పీటీఈ మీద. ఇవి పీవైక్యూస్ చేస్తున్నాను. నేనైతే దీనికి 5 స్టార్స్ ఇచ్చాను. మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారో మీ ఇష్టం. ఇది మీ ముందు రెగ్యులేషన్లో కూడా సేమ్ టాపిక్ నుంచి ఆల్మోస్ట్ 5 to 7 టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్ కాబట్టి నేను మీకోసం సాల్వ్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ లైక్ అండ్ మీలాగా వీడియోస్ వెతికే ప్రతి ఒక్కరికి రీచ్ కావాలి కాబట్టి అందరికీ షేర్ చేయండి అమ్మా. ఏమి ఇచ్చారు? క్వశ్చన్ని ఇలా అడగొచ్చు, ఇలా అడగొచ్చు. మరి ఏంటి డిఫరెన్స్ అంటే చెప్తాను చూడండి. యు ఇచ్చారు, యువి ఇచ్చారు, జెడ్ ఇచ్చారు. మేడం వాట్ ఈస్ దిస్, డైరెక్ట్ ఇవ్వలేదు కదా అంటారు. తెలియని వాళ్ళైతే మీరు భయపడొద్దు. ఎందులోకి కన్వర్ట్ చేయాలో చెప్తాను, అది ఎలా అనేది కూడా చెప్తాను లాజిక్. ఇది 3 ఫంక్షన్స్ ఇచ్చారు సంథింగ్. మేడం మరి ఫంక్షన్స్ ఎలా అని అంటే చూడండి అమ్మా, ఎప్పుడైనా న్యూమరేటర్లో ఇచ్చినవేమో ఫంక్షన్స్ అనుకోండి, డినామినేటర్లో ఇచ్చినవి వేరియబుల్స్ అనుకోండి. ఇక్కడ ఫంక్షన్స్ వేరియబుల్స్ మిక్స్ చేసి ఇచ్చారు. ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలి అని అంటే యూ హ్యావ్ టు కన్వర్ట్. ఎలా? యాక్చువల్ మీరు ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇక్కడ నాకు ఎక్స్ వై జెడ్లు ఫంక్షన్స్ అంటే నాకు ఎక్స్ కనుక్కోవాలి, వై కనుక్కోవాలి, జెడ్ కనుక్కోవాలి. ఒక జెడ్ మాత్రమే నాకు డైరెక్ట్ ఇచ్చారు. ఓకే, ఫ్రమ్ ద గివెన్ ప్రాబ్లమ్ జెడ్ ఈస్ గివెన్. జెడ్ ఈస్ వాట్? UVW. మరి జెడ్ను బేస్ చేసుకొని వై రాయొచ్చా? ఓకే, దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి, దీన్ని 3 అనుకోండి. ఓకే, అనుకున్న తర్వాత పుట్ 3 in 2. పుట్ 3 in 2లో రాశాను అంటే y ప్లస్ జెడ్ ఈక్వల్ టు యూవి కదా నాన్న. y అంటే నీకు తెలియదు, బట్ జెడ్ అంటే నీకు తెలుసు కదా. ఏంటిదని? UVW ఇక్కడ రాశాను. బట్ నాకు y కావాలి కాబట్టి ఈ టర్మ్ నాటు వైపు తీసుకెళ్తా. దేర్ ఫోర్ y ఎంత వచ్చింది నాకు? UV. ఇది అటువైపు వెళ్తే UVW. నౌ ఐ గాట్ అనదర్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y. తర్వాత నేనేం చేస్తాను నెక్స్ట్? నాకు z తెలుసు బేటా, y తెలుసు. మరి zని yని 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ గెట్ x. దట్స్ ఇట్. పుట్ 3, 4 in 1. ఎందుకు మేడం మీరు అలా చేస్తున్నారంటే ఐ నీడ్ టు రైట్ ద ఫంక్షన్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అని ఇండివిజువల్గా రాస్తేనే నేను డిఫరెన్షియేషన్ చేయొచ్చు. అందుకని అప్పుడు నాకేమొస్తుంది చెప్పండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 1 విల్ బికమ్ 2. ఎలా చేంజ్ అవుతుంది? u ఈజ్ ఈక్వల్ టు, ఐ డోంట్ నో ఎక్స్ వాల్యూ, రైట్ యాజ్ ఇట్ ఈస్, బట్ ఐ నో y వాల్యూ. y అంటే ఏంటిది? 4 నుంచి ఏమని రాయొచ్చు? UV మైనస్ UVW. మరి z అంటే ఏమని రాయొచ్చు? ప్లస్ z అంటే UVW. ఓకే, రాసిన తర్వాత ఏం చేయాలి నేను ఇక్కడ? u ఈజ్ ఈక్వల్ టు ఏమైనా సింప్లిఫై చేయొచ్చా? UVW క్యాన్సిల్ అయిపోతుందా? హౌ? ఓకే, ఎస్, క్లియర్. UVW అండ్ UVW ఇచ్చారు కదా, 2 ఇచ్చారు కదా. వాట్ ఈజ్ అవర్ z వాల్యూ హియర్? కరెక్టే రాసమ్మ. ఎక్స్ వై, వాట్ ఈజ్ అవర్ జెడ్ హియర్? జెడ్ ఎంత వస్తుందండి? కరెక్టేనా అండి? జెడ్ అంటే ఎక్స్ రాశాను యాజ్ ఇట్ ఈజ్. సరే, నాకు జెడ్ కాదు కావాల్సింది, ఎక్స్ కావాలి కదా. అందుకని ఎక్స్ని ఇటువైపు తీసుకురండి. ఓకే, ఇవి 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఐ థింక్ ఇవి 2 క్యాన్సిల్ అయిపోతాయి. కరెక్టే రాశాను కదా. ఎస్ UVW UV. చూడండి, ఎక్స్ రాశాను, వై అంటే ఇది రాశాను, జెడ్ అంటే ఇది రాశాను. రైట్, సరే, ఇవి 2 క్యాన్సిల్ అయిపోతాయి. బట్ ఐ నీడ్ ఎక్స్ వాల్యూ. అంటే ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ను ఒకవైపు ఉంచండి, దాన్ని ఇటు తీసుకొస్తే u మైనస్ UV. ఓకే, దిస్ ఇస్ మై ఎక్స్. నౌ ఐ గాట్ ఆల్ ద వాల్యూస్. ఎస్, కరెక్టే వచ్చినాయండి. వాట్ ఈజ్ అవర్ ఎక్స్ అండ్ వాట్ ఈజ్ అవర్ వై హియర్? x is equal to u minus uv. And what is my y? This is my y and this is my z. ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటే, నాకు జకోబియన్ అంటే ఏంటిది మీకు తెలుసు కదా, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి దిస్ వాల్యూ జకోబియన్ ఆఫ్ x y z అపాన్
UVW ఎలా రాయాలంట మనం? ఫస్ట్ ఏం రాయండి? ఫస్ట్ ఫంక్షన్ రాసేసేద్దాం. ఇంతకుముందు యూలో ఉండే ఫంక్షన్ ఇక్కడ ఎక్స్లో ఉంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏదైతే వేరియబుల్స్ ఉంటుందో విత్ రెస్పెక్ట్ టు డిఫరెన్షియేట్ పార్షల్లీ విత్ రెస్పెక్ట్ టు దట్ వేరియబుల్. ఫస్ట్ ఫంక్షన్ ని సేమ్ రాయండి, డో ఎక్స్ డో ఎక్స్ డో ఎక్స్. 3 టైమ్స్ ఎందుకు రాశాను? 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 3/3 వస్తుంది. నెక్స్ట్ డో వై డో వై డో వై. నెక్స్ట్ డో జెడ్ డో జెడ్ డో జెడ్. డన్. డినామినేటర్ లో విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ వేరియబుల్ డో యు డో వి డో డబ్ల్యూ, డో యు డో వి డో డబ్ల్యూ, డో యు డో వి డో డబ్ల్యూ. 3 వేరియబుల్స్ అయిపోయింది. ఇప్పుడు నేను వీటన్నింటి వాల్యూస్ కనుక్కోవాలి అని అంటే ఈ 3 వాల్యూస్ యూస్ చేసుకొని కనుక్కుంటాను. ఫస్ట్ ఎక్స్కి ఏం కనుక్కుంటాను నేను? ఇక్కడ డో ఎక్స్ బై డో యూ కావాలి నాకు. ఇక్కడ ఉంది చూసారా? అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ యూతోనే డిఫరెన్షియేషన్ చేయాలి. విత్ రెస్పెక్ట్ యూతో చేసినప్పుడు విడబ్ల్యూలు కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి. యూ డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది? 1. అండ్ ఇక్కడ వి అంటేనేమో కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ అంటే 1 అవుతుంది, అంటే 1 - బి వస్తుంది. అండ్ నెక్స్ట్ డో ఎక్స్ బై డో యూ అయిపోయింది, వితో చేస్తున్నాను. వితో చేస్తే ఎంత? విత్ రెస్పెక్ట్ టు వితో చేస్తున్నప్పుడు వి పక్కన యూ ఉంటే కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. వి పక్కన యూ ఉంటే దేంతోనైతే చేస్తున్నారో దాని ఆపోజిట్ వేరియబుల్స్ పక్కనే ఉంటే, ప్రోడక్ట్లో ఉంటే దాన్ని టచ్ చేయొద్దు. బట్ ఇండివిజువల్గా ఉంటే 0. అప్పుడు డో ఎక్స్ బై డో విలో విత్ రెస్పెక్ట్ టు వితో చేస్తే యూ ఇండివిజువల్గా ఉన్న ఫస్ట్ టర్మ్ 0 అవుతుంది. నెక్స్ట్ టర్మ్లో యూ కాన్స్టెంట్గా ట్రీట్ అవుతుంది. వి డిఫరెన్షియేషన్ 1 అంటే ఎంత వస్తుంది నాకు? -u వస్తుంది. డన్. తర్వాత డో ఎక్స్ బై డో డబ్ల్యూ చేస్తాను. విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ చేస్తున్నాను. ఈజ్ దర్ ఎనీ వాల్యూ ఫర్ డబ్ల్యూ హియర్? నాకు డబ్ల్యూ వాల్యూ ఉందా ఈ ఫంక్షన్లో? అసలు డబ్ల్యూ టర్మే లేదు, అందుకని 0. గాట్ ఇట్? దెన్ ఆఫ్టర్ దాట్ విల్ డూ ద నెక్స్ట్ వన్ ఈజ్ యూ అయిపోయింది కదా, ఎక్స్ అయిపోయింది, వైని వైతో చేస్తున్నాను. ఓకే, వైన్ అంటే డో వై బై డో యూ చేస్తా. ఈ వైని డో వై బై డో యూతో చేస్తున్నప్పుడు అనదర్ 2 వేరియబుల్స్ కాన్స్టెంట్. యూ పక్కన వి ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ వి రాయండి. యూ డిఫరెన్షియేషన్ 1, డోంట్ అప్లై యూవి. నెక్స్ట్ మైనస్, ఇప్పుడు నేను యూతో చేస్తున్నా కాబట్టి యూ డిఫరెన్షియేషన్ 1, విడబ్ల్యూ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. గాట్ ఇట్? నెక్స్ట్ డో వై బై డో వితో చేయండి. వితో చేస్తే యూ కాన్స్టెంట్. ఓకే, వి డిఫరెన్షియేషన్ 1. నెక్స్ట్ వితో చేస్తే v1 uw కాన్స్టెంట్. యూ ఇది డబ్ల్యూ ఇట. ఓకే, డన్. అండ్ డో వై బై డో డబ్ల్యూతో చేస్తే ఫస్ట్ టర్మ్లో డబ్ల్యూ లేదు కాబట్టి 0. డబ్ల్యూ లేకుంటే అనదర్ వేరియబుల్ ఇండివిజువల్గా ఉంటే 0. డబ్ల్యూ ఉన్న టర్మ్ ఇది రిమైనింగ్ వేరియబుల్ కాన్స్టెంట్గా ఉంటాయి డబ్ల్యూతో చేస్తే యూవీలు. డబ్ల్యూ డిఫరెన్షియేషన్ 1 అంటే -uv వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకోటి ఏం కనుక్కుంటా? ఇక్కడ ఉంది కదా జెడ్కి చేస్తా. డో జెడ్ బై డో యూ విత్ రెస్పెక్ట్ యూతో చేస్తున్నాను. అన్ని ప్రోడక్ట్లోనే ఉన్నాయి, ఇండివిజువల్ టర్మ్ అంటూ లేదు. అంటే యూతో చేస్తుంటే విడబ్ల్యూ యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి. యూ డిఫరెన్షియేషన్ 1. నెక్స్ట్ డో జెడ్ బై డో వి చేస్తున్నప్పుడు వితో చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు యూడబ్ల్యూ కాన్స్టెంట్ వస్తాయి. వి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. అండ్ డో జెడ్ బై డో డబ్ల్యూతో చేస్తే యూవి కాన్స్టెంట్, డబ్ల్యూ డిఫరెన్షియేషన్ 1. ఓకే, నవ్ ఐ గాట్ ఆల్ ద వాల్యూస్, రైట్? పుట్ దీస్ వాల్యూస్ హియర్. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి, ఇక్కడ రాద్దామా? కనిపిస్తుందండి ఇక్కడ రాస్తే? ఇజ్ ఇట్ క్లియర్? అసలు స్కిప్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తుంటే నాకు ఎంత వస్తుంది చెప్పండి? ఎంత వచ్చింది? ఫస్ట్ టర్మ్ డో యూ దిస్ వన్ 1 - v, డో ఎక్స్ బై డో వి -u, దిస్ ఇస్ 0. నౌ ద నెక్స్ట్ వన్ v - vw, నెక్స్ట్ u - uw uv, and the next one
VW. And next one UW. Next one UV. Okay, now I got these values. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీనికి జకోబియన్ అప్లై చేస్తాను. జకోబియన్ అప్లై చేస్తే నాకు ఎంత వస్తుందో నేను చెక్ చేస్తాను ఒకసారి. ఓకే, ఇది తీసేస్తున్నా, కావాలనుకున్న వాళ్ళు నోట్ చేసుకోండి బెట. ఎస్, బట్ క్లియర్గా చెయ్యాలి, ఎగ్జామ్లో అసలు మిస్టేక్స్ చేయొద్దు. ఓకే, నౌ ఎంత వచ్చింది నాన్న నాకు ఇక్కడ జకోబియన్ వాల్యూ? డో ఆఫ్ యూ, సారీ యూ కాదు ఎక్స్ కదా, ఏం తీసుకున్నా, ఎక్స్ వై జెడ్ అపాన్ వేరియబుల్స్ యూ వి డబ్ల్యూ. చూడండి నాన్న, ఫస్ట్ టర్మ్ కరస్పాండింగ్ దీస్ టూ వాల్యూస్, కరస్పాండింగ్ రో కాలం రిమూవ్ చేయండి, దిస్. ఓకే, అప్పుడు అది ఏమవుతుంది నాకు 1 minus b into AD u minus UW into UV minus this minus of minus plus అవుతుంది, u square అవుతుంది, u square VW వస్తుంది ఫస్ట్ది. అండ్ సెకండ్ది మైనస్ ఆఫ్ దిస్ సెకండ్ టర్మ్ తీసుకోవాలి, బట్ సెకండ్ టర్మ్కి మైనస్ ఉంది, కరస్పాండింగ్ రో కాలం రిమూవ్ చేయాలి. సెకండ్ టర్మ్ హ్యావింగ్ ఆల్రెడీ నెగటివ్ అంటే ప్లస్ అవుతుంది, u ఇంటూ కరస్పాండింగ్ దీస్ టూ. ఓకే, అంటే UV ఇంటూ V మైనస్ VW మైనస్ ఆఫ్ దీస్ టూ, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ UV స్క్వేర్ W. U ఇక్కడ U ఉంది, V డబుల్ ఉంది, W. డన్. నౌ ప్లస్ ఆఫ్ లాస్ట్ టర్మ్ అంటే ప్లస్ ఆఫ్ 0 into something, you will get 0. Now simplify this. What is our answer? We'll see. కొంచెం ఓపికతో చూడండి. 1 minus V ఇంటూ ఇదేమవుతుంది, U square V మైనస్ U square VW ప్లస్ U square VW. ఓకే, క్లియర్? ప్లస్ u ఇంటూ, సరే ఇక్కడ రాద్దాం, ప్లస్ u ఇంటూ uv స్క్వేర్ మైనస్ uv స్క్వేర్ w ప్లస్ uv స్క్వేర్ w. ఓకే, చూడండి నాన్న, ఏమన్నా క్యాన్సిల్ అవుతుందో క్యాన్సిల్ చేసేసేయండి సింపుల్గా. ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. ఏమొస్తుంది నాకు ఇక్కడ రాయండి, ప్రోడక్ట్ చేయండి ఇప్పుడు 1 minus v తోని ఈ 1 into దిస్ టోటల్ అంటే 1 into u square v మైనస్ v into దిస్ అంటే u square v square వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ప్లస్ u square v square వస్తుంది. 1 తోని దీన్ని ప్రోడక్ట్ చేశాను, మైనస్ తోని మళ్ళీ చేశాను, తర్వాత u తోని దీన్ని చేశాను, అంటే నీకు ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయా? Then what is our result? U square V, this is my RHS. Now dou of x y z by dou of u v w, which is nothing but u square b. V ఎగ్జామ్ లో ఇలా అడగొచ్చు, ఇలా అడగొచ్చు, అక్కడేమో RHS ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చారు, ఇస్తే ఎన్సిటీస్ ప్రూవ్డ్ అవ్వండి అనండి, ఇవ్వకపోతే జకోబియన్ ఆఫ్ దిస్ విచ్ ఇస్ నథింగ్ బట్ u square v. ఎస్, క్లియర్? అర్థమైంది కదా? కంపల్సరీ లైక్ చేయండి నాన్న, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ క్లాస్ గ్రూప్స్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, ఫ్రెండ్స్ అందరికీ. ఫుల్ వీడియో ప్లేలిస్ట్ హౌ టు పాస్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.